హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మేము కాళేశ్వరంకైతే వెళ్తున్నామన్నమాట. కార్తీక మాసం కాబట్టి ఒక్కసారైనా నదీ స్నానం చేస్తే మంచిదంటారు కదండీ! అప్పుడే కాళేశ్వరం దగ్గరికైతే వచ్చేసాము. చూస్తున్నారు కదండీ, వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కింద స్టెప్స్ ఉన్నాయి కదా! ఆ కింద ఒక 10 స్టెప్స్ వరకైతే మునిగిపోయి ఉన్నాయన్నమాట. మేము నిల్చొని చేసేది కూడా స్నానము స్టెప్స్ దగ్గరే. నేనైతే స్నానం అదంతా చేసి పైకెళ్ళిపోయాను ఈ వీడియో తీసేప్పటికి. అక్కడ మనము గోదావరిలో విడిచిపెట్టడానికి మంచిగా అన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారన్నమాట. అదంతా కూడా తీసుకొని గోదావరిలో మంచిగా దీపాలైతే వదిలాము. తర్వాత పక్కనే ఉన్నటువంటి సూర్య దేవాలయానికి కూడా వెళ్ళాము. ఆ టెంపుల్లో అయితే శివాలయంలో చాలా ఎక్కువసేపు అయితే కూర్చున్నామన్నమాట. చక్కగా మంచిగా అనిపించింది. భలే మంచిగా ఉంది. ఇక్కడ 4 ద్వారాల నుంచి కూడా మనం లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. నేను ఇప్పుడు చూపిస్తుంది తూర్పు ద్వారము. అక్కడ నుంచి లోపలికి వస్తే ఇలాగా ఉంటుందన్నమాట. నేనైతే చిన్నప్పటి నుంచి చాలా సార్లు వెళ్ళాను ఈ కాళేశ్వరం టెంపుల్కి అయితే. మీరు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. మా పిల్లలైతే బాగాసేపు ఆడుకున్నారు. ఇక్కడ ముందంతా కూడా మంచిగా ఉంది. ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా మేము చాలాసేపు ఉన్నాం కాబట్టి మంచిగా అనిపించింది. సో చూడండి, మా బాబు మంచిగా మొక్కుతున్నాడు చిన్నోడు. పక్కనే సరస్వతి మాత టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా టెంపుల్ అంతా బయటికి వచ్చిన తర్వాత ఇదైతే తీసాను. చూస్తున్నారు కదా, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అని చెప్పేసి ఉంది. మీరు కూడా వీలైతే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి, చాలా బాగుంటుంది.